शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। మే నెలలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ప్రధానంగా మనం చూసినట్టయితే సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను వృషభ రాశిలో ఉంటున్నాడు. కుజుడు 12వ తారీఖు వరకు మీనంలో సంచరిస్తున్నాడు. 12 నుండి మాసాంతం వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 1వ తారీఖు నుండి మేషంలో సంచరిస్తున్నాడు. 15వ తారీఖు వరకు ఉంటున్నాడు. 15వ తారీఖు నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 29వ తారీఖు వరకు వృషభంలో ఉంటున్నాడు. 29 నుండి మాసాంతం మిథున రాశిలో ఉంటున్నాడు బుధుడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 14వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తూ 14వ తారీఖు నుండి మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ మే నెలలో గ్రహస్థితి ఈ 8 ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఉంది. దీన్ని ప్రధానంగా చేసుకొని 12 రాసుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి మే మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ మే మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సూర్యుడు 6-7 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ప్రథమార్థంలో 6వ స్థానం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. 7వ స్థానంలో కొంత మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. కుజుడు ద్వితీయార్థంలో మీకు అనుకూలంగా ఉన్నాడు. ప్రారంభంలో 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థానంలో కుజుడి ఎంటర్ మూలకంగా మీకు చాలా మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. బుధుడు 6, 7, 8 స్థానాల్లో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు మట్టుకు 8వ స్థానంలో ఉన్నాడు. 8వ స్థానము కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. శుక్రుడు 7వ, 8వ స్థానాలలో సంచరిస్తున్నాడు. 7వ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. మళ్ళీ 8వ స్థానంలోకి ప్రవేశించగానే మనకు మంచి ఫలితాలను శుక్రుడు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. శని 5వం ప్రతికూలము, రాహు 4థం ప్రతికూలము, కేతు 10వం ప్రతికూలంగా సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది వృశ్చిక రాశి వారికి. ఓవరాల్గా మనం చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో తాత్కాలికంగా కొన్ని మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. చేసేటువంటి పనిపైన, చేసే వృత్తిపైన. మనము ఒకవేళ వ్యాపారంలో ఉన్నా కూడాను తీసుకునేటువంటి ఒప్పందాలు, స్టెప్స్, వీటన్నిటిపైన కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరము. ఇకపోతే ప్రథమార్థంలో మీకు సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆ 6వ స్థానంలో సూర్యుడి యొక్క సంచారం మూలకంగా మీకు శత్రువుల మూలకంగా విజయం చేకూరేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. అంటే శత్రు విజయము, మీ పైన ఎవరైతే గిట్టని వాళ్ళు ఉంటారో, మీకు హాని తలపెట్టాలి, మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేయాలి అనేటువంటి మనస్తత్వంతో ఎవరైతే మీ క్లోజ్ సర్కిల్లో ఉంటారో వాళ్ళ మూలకంగా మీకు ప్రత్యేకంగా ప్రథమార్థంలో విజయం చేకూరేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారం లోపల పోటీతత్వం బాగా పెరుగుతుంది. అంటే కాంపిటీషన్ బాగా పెరుగుతుంది. మనం చేస్తున్నటువంటి వ్యాపారానికే ఎదురుగా ఇంకా వేళే వాళ్ళు రావడం మూలకంగా ఒక పోటీ అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక క్రయ విక్రయాలు ప్రతినిత్యం చేస్తున్నటువంటి ట్రేడింగ్ విషయంలో మట్టుకు మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ మే మాసంలో
సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ప్రెషర్ ఉంది, ఒత్తిడి బాగా ఉంది. అంటే పనుల మూలకంగా మీకు ఓవర్ బర్డెన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకు మార్పులు కనబడుతున్నాయి. వాళ్ళు చేసేటువంటి వర్క్ ప్లేస్లో కానివ్వండి, లేదా ట్రాన్స్ఫర్ మూలకంగా కానివ్వండి, ఇలా ఏదో ఒక రకంగా ఒక మార్పులు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ మాసంలో కనబడుతున్నాయి. ప్రైవేట్ ఉద్యోగులకు కొంత అనిశ్చితి కనబడుతుంది ఈ మాసం లోపల, అన్సర్టనిటీ ఉంది. కాబట్టి మీరు చేస్తూ ఉన్నటువంటి పనిపైన 100% మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇకపోతే మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, పారామెడికల్ సైడ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఫార్మాసిటికల్ కంపెనీ యాజమాన్యులు కానివ్వండి, ఆ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత ప్రెషర్ పెరుగుతుంది. అంటే ఉత్పాదన లోపల కొంత ఆలస్యం కావడం మూలకంగా, ఆ అవుట్పుట్ మూలకంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశము బాగా కనబడుతుంది. ఇక టీచింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి, లేదా కాలేజీలు, స్కూళ్ళు ఇలాంటివి విద్యా సంస్థలు రన్ చేస్తున్నటువంటి వాళ్లకు సాధారణమైనటువంటి ఫలితాలు ఈ మే మాసంలో కనబడుతున్నాయి. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత ఆలస్యంగా ఫలితాలు చేతికి అందేటువంటి సూచనలు. వ్యవసాయంలో ఉన్నటువంటి వారికి, అంటే వ్యవసాయదారులకు సాధారణ ఫలితాలు ఉన్నాయి, కొంత సంతృప్తిగానే ఉంటారు వ్యవసాయదారులు. ఇక పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు ముఖ్యంగా ఈ మాసము వృశ్చిక రాశి వారికి కొంత కష్టకాలంగా మనం భావించాలి. మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. బాగా ఎఫర్ట్స్ పెడితే మీరు అనుకున్నటువంటి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. పరీక్షల మూలకంగా మీ లోపల ఒక ప్రెషర్ బిల్డప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాన్ని మీరు ఓవర్కమ్ చేయడానికి, తగ్గించుకోవడానికి ఒకటే ఒక మార్గము, మీరు చేస్తూ ఉన్నటువంటి పనిపైన 100% కాన్సన్ట్రేషన్ చేయండి. మనస్సు ఒక చోట, తను ఒక చోట అని కాకుండా మీరు మనస్సు, శరీరము వీటన్నిటిని కూడాను ఏకాగ్రతతో నిలిపి మీరు చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ఆరోగ్య విషయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ వాతావరణం కొంత టెన్షన్గా ఉంటుంది కాబట్టి కుటుంబం పైన కూడాను మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. రావాల్సిన డబ్బు విషయంలో కొంత తగాదాలు, ఖర్చులు ఎక్కువగా ఉండడము. ఇక వివాహ విషయం లోపల, శుభకార్యాల ప్రయత్నాల విషయం లోపల కొంత ఆలస్యం గోచరిస్తుంది. స్నేహితుల మూలకంగా కొంత సహాయం అందుతుంది, కానీ వారి నుండి మీరు సహాయము స్వీకరించే సమయం లోపల కొంత జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది. ఇకపోతే శత్రువులు మీకు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మికత దీనికి చాలా అవసరము. ఆధ్యాత్మికంగా మీరు కొంత డెవలప్ చేసుకున్నట్టయితే కొన్ని విషయాల నుండి మీరు విముక్తులయ్యి ఒక సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోండి. ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి మే మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని జాగ్రత్తగా మీరు స్టెప్స్ తీసుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే పరిహారాలు చేసుకోవడము, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము. ఈ క్రమంలో పరిహారము అనగానే ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపము, దానము ఇవి చేసుకోవడము. ప్రథమంగా సూర్యుడు ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయం లోపల మనం ఏం చేయాలి? సూర్య భగవానుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మనం జపించుకోవాలి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించుకోవచ్చును. కనీసము ఒక 10 సార్లు. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమూరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆదిత్య హృదయము ప్రధానంగా మీరు స్తోత్ర పారాయణం చేసినట్టయితే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. తద్వారా ఆరోగ్యము, మీ లోపల ఒక సంతోషము, ఆనందము, శారీరక రుగ్మతలు లేకుండా ఉండడము, ఇలాంటివన్నీ కూడాను ఆ సూర్య భగవానుడి మూలకంగా మీకు సమకూరుస్తుంది. కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి చేయండి. గాయత్రి ఉపాసన చేయండి.
సూర్య నమస్కారాలు చేయండి, సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయండి. ఇవి చేసినట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి సూర్యుడి యొక్క సంచారము మన పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. డైరెక్ట్గా మనకు ఆరోగ్యం పైన, ఆరోగ్యం ద్వారా మిగతావన్నీ కూడాను లింక్ అయి ఉంటాయి కాబట్టి ప్రథమంగా ఆరోగ్యానికి ఉండడానికి సూర్య భగవానుణ్ణి మీరు సంతృప్తి కొరకై ఈ స్తోత్ర పారాయణం చేసుకోండి. అదేవిధంగా అంగారకుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంగారకుడు 3, 6, 11 స్థానాల లోపలనే మనకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక అంగారకుడు ప్రతికూలంగా ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికై, అంటే కుజగ్రహమును ప్రీతి చేసుకోవడానికై అధిష్టాన దేవత అయినటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మూలకంగా మీ లోపల కోపోద్రేకాలు, అసహనము ఇవి లేకుండా ఒక సమతుల్యతతో మీ మానసిక స్థితి ఉండేటట్టుగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. ప్రతినిత్యం కూడాను ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, బుధుడు ముఖ్యంగా మనకు ఆలోచన, మన సమయస్ఫూర్తితో తీసుకునేటువంటి నిర్ణయాలపైన ప్రభావాన్ని చూపిస్తాడు, వ్యాపారం పైన ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి ఆ బుధుడి యొక్క అనుగ్రహం కావాలి, మంచి స్థితి లోపల మనకు ఒక ఉండడానికై ఆ బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఆ బుధుడికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత విష్ణుమూర్తి ప్రతినిత్యం కూడాను ఆ శ్రీమన్నారాయణుణ్ణి మీరు స్తోత్రం చేయండి, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ఒకవేళ మీకు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడానికి సమయం లేనట్టయితే ఒక శ్లోకము అందులో నుండి వనమాలి గదీ శారంగి శంకీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణోర్ విష్ణు వాసుదేవోభిరక్షతు అనేటువంటి ఆ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురు భగవానుడు, గురుగ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. సద్గురువులను సందర్శించుకోండి, మాతాపితృవులను సేవించండి. తద్వారా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక శుక్రుడు మనకు సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చేటువంటి గ్రహము కాబట్టి శుక్రుడి ప్రీతికై మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించండి. తద్వారా మీకు అనుకూలత కలుగుతుంది. ఇక ప్రధానమైనటువంటి గ్రహము శనీశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నల్లని నువ్వులు, ఇనుప ముక్క, నల్లని నువ్వులతో చేసినటువంటి నూనెను మీరు దానంగా ఇవ్వండి. లేదా నవగ్రహాల లోపల పశ్చిమ దిశలో ఉండేటువంటి ఆ శని గ్రహాన్ని తైలాభిషేకం చేసి కాళ్ళు గడుక్కొని దాని తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. అలా చేసుకున్నట్టయితే మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక రాహువు ప్రధానమైనటువంటి గ్రహము, మన లోపల భయభ్రాంతులను క్రియేట్ చేసేటువంటి గ్రహము, తెలియకుండా ఒక ఇల్యూజన్కు గురి చేసేటువంటి గ్రహము. కాబట్టి రాహు ప్రీత్యర్థమై అమ్మవారిని దర్శించుకోండి, దుర్గామాత యొక్క అనుగ్రహాన్ని పొందండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక కేతువు మన లోపల ఒక విరక్తిని క్రియేట్ చేసేటువంటి గ్రహం. కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనకు ఆ విషయం పైన అశ్రద్ధను క్రియేట్ చేస్తాడు.
శ్రద్ధ లేకుండా మనం పని చేసినట్టయితే సక్సెస్ రేట్ అనేటువంటిది తగ్గిపోతుంది సహజంగా. కాబట్టి ప్రతి విషయం లోపల కూడాను మనకు శ్రద్ధ భక్తులు సమకూర్చుకోవడానికి ఆ కేతువు యొక్క అనుగ్రహం కావాలి. కేతువు యొక్క అధిష్టాన దేవత గణపతిని మీరు పూజించండి. ఆ గణపతి మూలకంగా మనకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. పనిపైన మనకు శ్రద్ధ కలుగుతుంది. ఆసక్తితో మనము పని చేస్తాము. అప్పుడు మనకు ఆ పని లోపల విజయం చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ విధంగా నవగ్రహాలకు సంబంధించినటువంటి మూల మంత్రాలు, వాటికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు, అధిష్టాన దేవతలను పూజించడము, దైవ దర్శనం చేసుకోవడము, దేవాలయానికి వెళ్ళడము, ఇవన్నీ కూడాను చేసినట్టయితే తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. గ్రహస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ భగవంతుడి అనుగ్రహము మీకు ప్రధానమైనటువంటిది కాబట్టి దాన్ని మీరు డెవలప్ చేసుకోండి. దేవాలయానికి వెళ్ళండి, మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.